అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎస్సీ రిజర్వేషన్ బిల్లును తిరస్కరించాలని కోరుతూ రాజ్భవన్లో రిప్రజెంటేషన్ ఇచ్చారు మాల సంఘాల నేతలు. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుటుంబ సర్వే సమగ్రంగా జరగలేదన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారని తెలిపారు. 2011 జనాభా లెక్కలను ఎలా పరిగణలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. ఎస్సీలో ఉన్న 59 కులాల సమగ్ర డేటా తీసుకున్న తర్వాతే దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు. ఈ విషయంలో త్వరలో గవర్నర్ను కలిసి వివరిస్తామన్నారు మాల సంఘాల జేఏసీ నేతలు. ఈరోజు రాజ్భవన్కి ఎందుకు వచ్చినామంటే గవర్నర్ గారిని కలవడానికి వచ్చినాము. ఈ బిల్లు ఏదైతే అసెంబ్లీలో ఆమోదించబడిందో దాన్ని అన్ని పరిశీలన చేసి ఎగ్జామిన్ చేసి ఆ బిల్లుని తిరస్కరించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా లేదు కాబట్టి దాన్ని తిరస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి గవర్నర్ గారిని కలవడానికి వచ్చాము. కాబట్టి మేము ఆ రిప్రజెంటేషను అక్కడ ఇచ్చాము. ఇన్వాల్వ్లో అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము. వారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు మేము కలిసి ఈ విషయాలన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చి దీనికి సరైనటువంటి నిర్ణయం తీసుకొని అన్ని 59 కులాలకు సమన్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. కాబట్టి దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ వన్ మెన్ కమిషన్ రిపోర్ట్లో 2011 జనాభా తీసుకున్నారు. అసలు సుప్రీంకోర్టులో జనాభా ప్రాతిపదికన చేయొద్దని అని చెప్పారు. వీళ్ళేమో మళ్ళీ పాపులేషన్ బేసిస్ మీద గ్రూపులు చేస్తారు. ఆ గ్రూపులు కూడా ఎలా ఉన్నాయంటే అసలు బెనిఫిట్ పొందినటువంటి వాడినేమో గ్రూప్ 3లో వేసినారు, బెనిఫిట్ పొందిన వాళ్ళని గ్రూప్ 2లో వేసినారు, కొంతమంది బెనిఫిట్ పొంది కొంతమంది బెనిఫిట్ పొందనటువంటి వాళ్ళని గ్రూప్ 1లో వేశారు. ఈ విధంగా సమంగా గ్రూపులు ఇవన్నీ జరగలేదు. వారు ఇచ్చిన రిపోర్ట్లో అసంబద్ధంగా ఉన్నది, సంబంధంగా లేదు. అది సుప్రీంకోర్టు తీర్పుకు సరైన పద్ధతులు లేదు. కాబట్టి మేము ఆ రిపోర్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఆ రిపోర్టును పరిశీలనకు తీసుకోకూడదని మేము గవర్నర్కు విన్నవించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మరొక్కసారి గవర్నర్ గారు తిరిగి ఆ రిపోర్టును పంపించి ప్రభుత్వానికి సమగ్ర సర్వే చేయించిన తర్వాత అప్పుడు ఎస్సీల గురించి ఏ రకంగా తీసుకోవాలనేది అప్పుడు చేస్తే బాగుంటుంది. కాబట్టి అది అందులో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుసరంగా చేయమని మేము డిమాండ్